హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా సంక్రాంతికి నాన్ వెజ్ ఫీస్ట్ అయితే ఇంకా మేము స్టార్ట్ చేసాము. ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ చేశానో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎలా తిన్నామో కలిసి అనేసి అది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీటితో పాటు ఏ ఐటమ్ చేశానో క్లియర్గా అన్ని ఐటమ్స్ అయితే మీకు క్లియర్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, సంక్రాంతికి ఇంకా మేము నాన్ వెజ్ ఫీస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇవైతే పాయ నైట్ నానబెట్టినాము. ఇంకా ఇదేమో తలకాయ. ఇంకా బగారా రైస్ కోసం మిర్చి, క్యారెట్, ఇంకా కొత్తిమీరాకు, ఆనియన్స్. ఇంక ఇదైతే కర్రీ కోసం పేస్ట్. ఇదేమో వేయించిన గరం మసాలా, ఇదేమో పచ్చి గరం మసాలా. ఇంకా నెక్స్ట్ పుదీనా. నెక్స్ట్ ఇంకా బగారా రైస్ కోసం అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ పూరి. ఇంకా స్పెషల్ ఏంటంటే రాగి పిండితోటి ఇంకా రాగి ముద్ద కూడా చేయబోతున్నాను. ఇప్పుడైతే ఈ పాయాని మనం బాయిల్డ్ చేసుకుందాం. అంటే వన్ డే కంటే ముందు బాయిల్డ్ అయితే చేసుకుందాం. ఇంకా దీనికోసం అయితే 5 లీటర్స్ కుక్కర్ అయితే తీసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి వీటిని ఇందులో పోస్తున్నాం. ఇందులో అయితే మనం పసుపు, నెక్స్ట్ సాల్ట్ వేసి కలిపేసి క్యాప్ అయితే పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఇంకా బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది తలకాయనైతే ఇంకా వండబోతున్నాను, మేక తలకాయ. కుక్కర్ ఆన్ అయిన తర్వాత ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసేద్దాం. ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా మనకి ఈ ఆనియన్ పేస్ట్ ఇంకా బ్రౌన్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మేక తలకాయ కర్రీతో పాటు ఇంకా అన్ని ఐటమ్స్ అయితే చేయబోతున్నాను. అవి ఏంటో ఇంకా మీరు నెక్స్ట్ కంటిన్యూగా చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. నేను పాయింట్ టు పాయింట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేసే విధంగా. బగారా తీస్తాను ఆక అల్లం ఆనియన్ పేస్ట్ ఇంకా ప్రిపేర్ చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. మనం ఆల్రెడీ ఇంకా చూడండి ఎంత చక్కగా బ్రౌన్గా అయిపోయిందో. ఇప్పుడు మనము ఈ గోటు తలకాయనైతే ఇందులో వేసేసుకుందాం.
వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ పెట్టేసి ఒక 5 or 10 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడే వస్తుంది పైకి. మనం ఆల్రెడీ కొత్తిమీరాకు పుదీనా వేసాము, ఇంకా మళ్ళీ వేస్తున్నాము. ఇంకా ఇది కొత్తిమీరాకు. నెక్స్ట్ వేయించిన ధనియా పౌడర్, ఇదేమో వేయించని ధనియా పౌడర్. ఇంకా మనం కర్రీ కలిపేటప్పుడే సాల్ట్ వేసాము, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా వీటిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుందాం. మనం ఫ్రై లాగా చేసుకుందాం, ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం ఇది కుక్ అయ్యేంత వరకు అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర ఆకు అయితే వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. ఇంకా విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. విజిల్ అయితే వచ్చింది. ఇట్లా 3 విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి మటన్ అయితే మేక తలకాయ కూరనైతే అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం. వావ్, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. చూడండి ఎంత చక్కగా ఉందో. మేక తలకాయనైతే అయిపోయింది మనకి కర్రీ. ఇప్పుడు మనకి మటన్ పాయానైతే ఉడకబెట్టాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇంకా చూడండి, ఈ సూప్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి పీసు ఉడికిందా లేదా అనేది చూసేద్దాం. చాలా అంటే చాలా వేడిగా ఉంది. చూడండి ఉడికింది, మనకి బాయిల్ అయితే అయింది. ఈజీగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం, అంటే పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్, ఆనియన్,
అది సింకులేసి ఏం కాదు ఏమన్నా ఇది పక్క సైడ్ పెట్టు. పుదీనా వేసేస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర టర్మరిక్ పౌడర్ ఇంకా హోల్ గరం మసాలాను అయితే ఇంకా ఫ్రై అయిపోయింది, ఆనియన్ పేస్ట్ అంతా. ఇంకా మనం ఆల్రెడీ బాయిల్డ్ చేసుకున్న కాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మేక కాళ్ళు, వాటిని అయితే ఇందులో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. నార్మల్గా మనము సండేస్ అయితే మటన్ చికెన్ ఎలాగో తెచ్చుకుంటాము. ఇంకా సో అందుకోసమనే ఈ పండగకైతే మేము మేక కాళ్ళు ఇంకా మేక తలకాయనైతే ఇంకా దాంతోపాటు ఇంకా ఈ సంక్రాంతికి స్పెషల్ డిష్ అయిన రాగి సంకటి నేను ఎండింగ్లో చూపిస్తాను. చాలా టేస్టీగా కుదిరింది. ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పాయా సూప్ కాంబినేషన్లో రాగి సంకటి అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా చక్కగా కుదిరింది ఈసారి. అంటే నేను అంతకుముందు కూడా చేసినాను కానీ అప్పుడు నెయ్యి వేయలేదు, ఈసారి నెయ్యి వేసి చేశాను. సో టేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మీరు చూసేయండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనము కాళ్ళు వేసిన తర్వాత పుదీనా కొత్తిమీరాకు అయితే వేసేసుకుందాం. వేసుకొని ఇంకా మనము కర్రీకి సరిపడా ఇంకా రెడ్ చిల్లీ పౌడరు ఇంకా సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. మనకి ఈ కాళ్ళ సూపు కొంచెం స్పైసీగా ఉంటేనే నాకైతే ఇష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మేము కొంచెం నాన్ వెజ్లో స్పైసీనెస్ అనేది ఎక్కువగానే తింటాము, వెజ్లో అయితే చాలా తక్కువగా తింటాము. నాన్ వెజ్ అయితే మాకు కొంచెం స్పైసీగానే ఉండాలి. ఇంక ఇలా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుని ఇంకా చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా వేయించిన ధనియా పౌడరు ఇంకా పచ్చి ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాం. ఇంకా వీటి వల్ల ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అప్పుడే ఫ్రెష్గా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం, అంటే స్టోర్ చేసుకోలేదు. ఇది చేసే కంటే ముందే ఇవి పేస్ట్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇంకా కలిపేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ బాయిల్డ్ అయిన వాటర్ ఉన్నాయి కదా, అంటే బోన్ సూప్, ఇంకా వాటర్ అయితే మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇవి నానబెట్టినాం కదా, ఫస్ట్ అయితే మనం క్లీన్గా కడిగేసుకోవాలి. నైట్ కడిగి ఆ పసుపు సాల్ట్ వేసి కడిగేసుకున్న తర్వాత నానబెట్టుకున్న వాటర్ని అస్సలు పారబోయొద్దు, ముందే క్లీన్గా కడిగేసుకోవాలి. ఇంకా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము పాయా సూపు. ఇంకా మటన్ కంటే నాకైతే పాయా సూపు బోటి అంటే చాలా ఇష్టము. ఇంకా ఈసారి బోటి తెచ్చుకోలేదు, ఇంకా మేక తలకాయనైతే తీసుకొచ్చుకున్నాము. ఇంకా కొద్దిగా కొత్తిమీరాకు పుదీనా అయితే వేసేసుకొని ఇంకా మనము విజిల్ వచ్చేంత వరకు ఇంకా కుక్కర్ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఇంకా ఈ ఐటెం కూడా అయిపోయినట్టే. మనకి మేక తలకాయ కర్రీ అయిపోయింది, ఇంకా పాయా సూప్ కూడా అయిపోయింది. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే బగారా రైస్, నెక్స్ట్ రాగి సంకటి, ఇవి రెండైతే చేయాలి. ఇంకా నేనైతే కుక్కర్ అయితే క్యాప్ పెట్టేసుకున్నాను. ఇంకా విజిల్ వచ్చేంతవరకు వెయిట్ చేయడమే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇంకా అంటే పాయా సూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసేసుకుందాం. ఇంకా దీనికంటే ముందు కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది రైస్లోకి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ కూడా ఇప్పుడు మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం.
దాల్చిన ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి, క్యారెట్ కూడా వేసేసుకున్నాం. వేసుకొని చక్కగా కలిపేసుకోండి. వేసిన నేను మొత్తం వేసిన మా ఉన్నది ఎటు ఇప్పుడు వేసిన కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాను, ఇంకా పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇంకా మా పాపనైతే పూరీలు అయితే చేసేసుకుంది చూడండి. ఇంకా మా బాబు కూడా హాయ్ చెప్పు బేటా. ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బాయిల్కి సరిపడా వాటర్ అయితే పోసేస్తుంది. ఇంకా నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒకసారి కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకోవడమే. ఇంకా బగారా రైస్ కోసం వాటర్ బాయిల్డ్ అయ్యేలోపు ఇంకా మనం పూరీలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇంకా మా పిల్లలు చేస్తున్నారు కదా, ఇంకా అలా హెల్ప్ చేసే పిల్లలు ఉంటే ఎంత అదృష్టమో కదా ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా హ్యాపీ. మా ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారు, మా బాబు ఇంకా మా పాప అందరు హెల్ప్ చేస్తారు. ఇంకా నేను కూడా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తాను. అంటే పిల్లలకి చిన్న చిన్న వర్క్స్ చెప్పాలి కదా, సో దానికోసమని ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చేయడం కోసం. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా నేనైతే పూరీలు అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇలా అన్ని ఐటమ్స్ అయిన తర్వాత మేమందరం కూర్చొని అయితే తింటాం ఫ్రెండ్స్. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే. ఇంకా ఎప్పుడు అందరం ఒకటేసారి తింటాము, బట్ ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీ ఐటమ్స్ చేశాను. ఎప్పుడైనా మటన్, చికెన్ ఇలా చేసుకుంటాము. నార్మల్ బగారా రైస్ అయితే అది రెగ్యులర్గా ఉంటుంది, కానీ ఈసారి అయితే రాగి సంకటి చేశాను. ఇంకా ప్లస్ పాయ సూపు, ప్లస్ ఇంకా మేక తలకాయ కూడా వండినాను. అందుకోసమని కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. టేస్ట్ కూడా అన్నీ చాలా చక్కగా కుదిరినాయి. ఇంకా ఇలా పూరీలు అయితే ఫ్రై చేసుకున్నాము. పూరీలు అయితే చాలా చక్కగా పొంగినాయి. ఇంకా పిండి కలపడము, ఇంకా నానబెట్టడం కూడా టైం ఉండాలి. మనం అప్పటిదప్పుడు చేస్తే కూడా కొంచెము పూరీలు అనేవి వాటర్ పీల్చుకోకుండా నానవు. ఇంకా మాకైతే నేను అంటే పని ఇవన్నీ వర్క్స్ చేసే కంటే ముందే పిండి దడిపి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా పూరీలు కూడా ప్రతి ఒక్క పూరి పొంగింది ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క పూరి అయితే ఇంకా చాలా బెలూన్స్ లాగానే పొంగినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. పూరి చేసినప్పుడు ఇలా పొంగితే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా తినేటప్పుడు కూడా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా టెక్నిక్ యూజ్ చేస్తే మనకి పూరి అయితే చక్కగా పొంగుతుంది. అంటే మనం దీన్ని ప్రెస్ చేస్తాం కదా, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. అలా చేసినప్పుడు ప్రతి పూరి పొంగుతుంది. నాకైతే పూరీలు చేయడంలో అయితే ఇంకా పర్ఫెక్షన్ ఉంది. చపాతీలు సరిగ్గా చేయరాదు, కానీ పూరీలు అయితే నేను మామూలుగా బాగా చేస్తాను. చపాతీస్ అయితే నాకు చేస్తాను, చాలా బాగా చేస్తాను, అంటే అంత పర్ఫెక్ట్ అనిపించదు నాకైతే. ఇంకా పూరీలు అయితే ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇంకా మనకి పూరీలు కూడా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మేము ఇలా ఫ్రై అయితే అన్నీ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్, వీటిని అయితే ఇందులో వేసేసుకుందాం.
ఇంకా పక్కకి పూరీలు ఫ్రై చేస్తున్నాం కదా, సో ఆ ఆయిల్లోకి వాటర్ వెళ్ళేసరికి కొంచెం చిటపటలాడుతున్నాయి. అంటే చూసుకోకుండా ఇంకా ఫాస్ట్గా వేసేసరికి ఇంకా అందులో అయితే చిటపటలాడినాయి. ఇంకా వాటర్ పడేసి ఇంకా మా పాప పక్కకే ఉంది, కొంచెం భయపడింది. ఇంకా నేను నెక్స్ట్ టైం ఇట్లా మళ్ళీ వేసేటప్పుడు అయితే నెమ్మదిగా చూసుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కలిపేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకున్నాం. చూడండి, బిర్యానీ రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 5 minutes మగ్గనిస్తే అయిపోతుంది. మనకి బగారా రైస్ అయితే అయిపోయింది. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ డిష్ రాగి సంకటి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం అయితే ఇంకా బౌల్ని అయితే తీసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇంకా ముందుగా మనము రాగి సంకటి చేయడం కోసం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇంకా నేనైతే రైస్ ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బాయిల్కి సరిపడా ఇంకా వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. సేమ్ బిర్యానీ లాగే, అంటే వాటర్ మరిగినాకనే మనము రైస్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. రాగి సంకటికి రైస్తో కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకోసమని మనము రెగ్యులర్గా వండేటప్పుడు ఎంత వాటర్ అయితే తీసుకుంటామో అంతకి డబల్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసము ఇంకా నెయ్యి తీసుకున్నాను. నెక్స్ట్ టేస్ట్ కోసం అయితే ఇంకా సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు కర్రీ కూడా అవసరం లేదు. రాగి సంకటి తినడానికి చాలా బాగుంటుంది. మీరు నార్మల్గా కూడా తిని చూడండి. అంటే నేను ఏంటంటే రైస్ ప్లస్ రాగిపిండి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తా కాబట్టి కొంచెం చేదు అనిపించదు. నార్మల్గా రాగిపిండి కంప్లీట్ రాగిపిండి అయితే కొంచెం చేదు అనిపిస్తుంది, పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో ఇంకా ఇలా రైస్ ప్లస్ రాగి సంకటి వేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ బాయిల్డ్ అయ్యేంతవరకు క్యాప్ పెట్టేసుకున్నాం. ఇంకా వాటర్ కూడా మనకి బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా రైస్ మొత్తం మనం వాటర్ వంపేసుకొని ఇందులో బాయిల్డ్ అవుతున్న వాటర్లో అయితే వేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇంకా ఒరిజినల్ వాయిస్ కాకుండా ఇలా వాయిస్ రికార్డ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను వంట చేసేటప్పుడే ఎవరో ఒకరు ఇనుప సామాన్ల వాళ్ళు ఇంకా ఎవరో ఒకరు వస్తూ బయట అరుస్తూనే ఉన్నారు. ఇంకా వాయిస్ మొత్తం ఇందులో రికార్డ్ అవుతుంది. ఇంకా నా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. సో అందుకోసమనే ఇంకా వాయిస్ తీసేసి మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా మనం రైస్ అంతా వేసుకొని ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇంకా ఎందుకంటే రాగి సంకటి మనకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది, రైస్ మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి రైస్ ఎలా కావాలో అలా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్డ్ నేనైతే రాగి పిండి అయితే తీసుకుంటున్నాను.
ఇంకా చూడండి మనకి బాయిల్డ్ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఆల్రెడీ మనం వాటర్లో వేసాము, ఇప్పుడు కూడా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మనకి కావాలనుకుంటే ఇంకా కొంచెం రాగి పిండి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా సరిపోతుంది అనుకుంటే ఇంకా పర్లేదు. నేనైతే కొంచెం యాడ్ చేస్తాను మధ్యలో. ఇంకా ఇది చల్లారిన తర్వాతనైతే గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది, మీకు చూపించడం కోసం అయితే నేను ఇలా వేసి చూపిస్తున్నాను. తర్వాత గట్టిగా అయిన తర్వాత మీకు రాగి ముద్ద నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, ఎండ్లో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం కొంచెము హీట్లో ఉంది, ఇంకా కొంచెం మెత్తగా అయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే రాగి ముద్ద చేయడం అయితే ఇంకా అవ్వట్లేదు. నేను మీకోసం మాత్రం ఇట్లా దగ్గరికి పెట్టేసి చూపిస్తాను. ఇంకా ఇప్పుడు కూల్ అయిన తర్వాత ఇంకా గట్టిగా అయితే అయిపోయింది. ఎంత చక్కగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అంటే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసాను కదా, చాలా టేస్టీగా ఉంది. అంతకుముందు నెయ్యి లేకుండా వేసాను, సో అందుకోసమని నాకు కొంచెం టేస్ట్గా అనిపించలేదు. ఈసారి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పాయా సూప్ కాంబినేషన్లో సూపర్ టేస్ట్. ఇంకా మేమందరం కలిసి కూర్చొని తినే వీడియో కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకా రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇంకా పాయా సూప్ కర్రీ అయితే నేను కాంబినేషన్లో తీసుకున్నాను. ఇంకా అంటే తలకాయ కూడా బాగుంటుంది, మేక తలకాయ కర్రీ కూడా. నాకైతే పాయా సూప్తో అయితే ఇష్టము. ఇంకా ఎమ్మి టేస్టీ రాగి సంకటి, సంక్రాంతి స్పెషల్ రాగి సంకటి ఇంకా పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే టేస్ట్ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము. ఇంకా మీరు పండగకి ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మేము ఏమేమి ఐటమ్స్ చేసుకున్నామో చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సంక్రాంతి పండుగ కదా, ఇంకా సంక్రాంతి స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. రాగి సంకటి, సంక్రాంతి స్పెషల్ రాగి సంకటి చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ పూరీలు, బగారా రైస్, పాయాసు, ఇంకా తలకాయ, మేక తలకాయ. పాయాసు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవ్వండి ఇంకా మా ఇంట్లో స్పెషల్స్. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా ఇలా అన్ని వంటలు అయిపోయిన తర్వాత మేము తినేసరికి అయితే చాలా టైం అయింది. 11:30, 12 అట్లా అయింది. ఇంకా మార్నింగ్ కూడా ఏం టిఫిన్ చేయలే. ఇంకా మార్నింగ్ లేచినప్పటి అంటే క్లీనింగ్ తర్వాత ఇంకా ఈ వంటలు ఒక్కొక్క ఐటెం తర్వాత ఒక్కొక్కటి ఇలా చేస్తూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేయడం వల్ల ఇంకా మాత్రము కొంచెము ఏంటంటే తొందర అయిపోయింది. ఇంకా మేము అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత అందరం కూర్చున్నాము. ఇంకా తినడానికైతే ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇంకా వడ్డిస్తున్నాను. ఇంకా మా బాబు అయితే కొంచెం అలిగినాడు, అంటే తను వీడియోలో ఉంటా అనేసి ఏడ్చినాడు. సో ఇంకా నేను తను డిస్టర్బ్ చేస్తాడు అనేసి నేను వద్దన్నా, ఇంకా నేను సపరేట్ తీస్తా అనేసి చెప్పినాను. సో ఇంకా తనైతే నిల్చొనే ఉన్నాడు. ఇంకా తనని బుజ్జగించి తనకైతే కొంచెం తినిపించడానికైతే తీసుకొచ్చినాను. ఇంకా మేమైతే తినడానికి కూర్చున్నాము.
ఇంకా మీరు ఏమేం పిండి వంటలు చేశారు సంక్రాంతి పండగకి, ఇంకా నెక్స్ట్ ఇంకా సంక్రాంతి పండగ రోజు కూడా ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేము ఎలా చేసామనేది అది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను పిండి వంటలు చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఏ ముగ్గులు వేసాను అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను. మీరు నా ఛానల్కి వెళ్ళి లాంగ్ వీడియో వాచ్ చేయండి. చాలా చక్కగా క్లియర్గా చూపించాను. అప్పాలు చేయడం అయితే అమ్మ చేసింది. అమ్మ చేతితో చేసిన అప్పాలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి. ఇంకా మీరు కూడా ఏమేమి పిండి వంటలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా హ్యాపీగా అందరం కూర్చొని అయితే తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. ఇంకా అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సంక్రాంతి. ఇంకా మా చిన్నోనికి అయితే బుజ్జగించి ఇంకా వీడియోలో కనిపిస్తావు, ఏడవద్దు, ఇంకా నవ్వు, ఇంకా హాయ్ చెప్పు అని తనకి ఏదో ఒకటి చెప్పేసి అయితే ఇంకా ముందుకైతే కూర్చోబెట్టినాను. ఇంకా తను తినని మారం చేస్తున్నారు. ఇంకా పూరి అయితే తినిపించినాను. ఇంకా నార్మల్గా తను రైస్ వీటికంటే ఇంకా పూరీలు ఇలా స్నాక్గా ఉంటేనే ఎక్కువ తింటాడు ఫ్రెండ్స్. అసలు రైస్ అయితే ఒక్కొక్కసారి అస్సలే ముట్టాడు. ఇంకా అది కొంచెం బాగా హర్టింగ్ అనిపిస్తుంది. మా చిన్నోడు కూడా ఇంకా అన్నం సరిగ్గా తింటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా అయితే టేస్ట్ అయితే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మా పాప కూడా చెప్తుంది. ఇంకా మా హస్బెండ్, నాకు, ఇంకా మా పాపకి చాలా బాగా నచ్చింది. నాకైతే మెయిన్గా రాగి సంకటి విత్ పాయా సూప్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నోడైతే ఇదొద్దు అదొద్దు అనేసి చెప్తున్నారు. అంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, రైసు, పూరి, ఇంకా రాగి సంకటి, ఇంకా మేక తలకాయ కర్రీ, ఇంకా నెక్స్ట్ పాయా సూప్ కూడా అన్నీ వేసుకున్నాను కాబట్టి ఇదొద్దు అదొద్దు అని చెప్పి ఇంకా లాస్ట్కి అయితే పూరి అయితే తీసుకున్నాడు. ఇంకా మేమందరం ఏం చూస్తున్నామంటే కార్తీక దీపం సీరియల్ అయితే చూస్తున్నాము. ఇంకా మాకు అది అలవాటు. అన్నం తినేటప్పుడు కంపల్సరీ కార్తీక దీపం సీరియల్ అయితే మేము చూస్తూనే తింటాము. అప్పుడే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి అయితే టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ సంక్రాంతి హాలిడేస్కి టూర్ కూడా వెళ్ళి వచ్చినారు. పండగకి ముందే వైజాగ్ అయితే వెళ్ళొచ్చినారు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.